అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి బిర్యానీ చేయబోతున్నానండి. అరబిక్ స్టైలు ఎట్లా చేయాలో చేసి చూపించాను చూడండి. ఫస్ట్ మనము నీళ్ళు పెట్టుకున్నాము. పొయ్యి పైన మసాలా దినుసులు అన్నీ వేసేసుకుందాము. ఎసురు కోసము నూనె ఒక్కరవ వేసుకున్నాము. ఉప్పు, బియ్యం వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది చికెన్ ఒక కోడి అనమాట, కేజీ కోడి. ఉప్పు, నిమ్మరసము, తెల్లగడ్డ, అల్లము ముందే వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక విషయం ఏంటంటే అండి, మన హీరో గోపీచంద్ గారు బ్రహ్మకుమారి లేకపోయినాడంట. ఎట్లా వినాడు? ఆయనకు పెళ్ళి అయింది కదా, వాళ్ళ భార్య బ్రహ్మకుమారిస్ అంట. బ్రహ్మకుమారిస్లో ఈయన లాగేసినారనమాట గోపీచంద్ గారిని కూడా. సార్ మీకు తెలిసి ఉండదు సార్, గోపీచంద్ గారు బ్రహ్మకుమారిస్ గురించి మీరు దాంట్లో పోవాలంటే మీ ఆవిడని చెల్లి అమ్మ అనాలం, సిస్టర్ అనాలన్నమాట. అవన్నీ మీ ఆస్తులన్నీ వాళ్ళకి రాపిచ్చేసేయాలన్నమాట. మీరేం ఉండించుకోకూడదు, మీరు సినిమాలు దిగకూడదు, ఏం దిగకూడదు, ఎప్పుడు ధ్యానంలోనే ఉండాలన్నమాట. వాళ్ళకి తెలుసో తెలియకపోయి ఉంటారు సార్. ఎవరు చూసినా కానీ మా ఆవిడ వచ్చింది మమ్మల్ని గొర్రెలుగా మార్చింది, మా మొగుడు వచ్చినాడు మమ్మల్ని టోపీలుగా మార్చాడు, మా పెళ్ళాం వచ్చింది మమ్మల్ని బ్రహ్మకుమారిసిగా మార్చినారు అని చెప్పుకునే వాళ్ళే. కానీ ఒక్కరన్నా మా మొగుడు సనాతన ధర్మంలోకి పిలుచుకున్నాడు, మా పెళ్ళాము సనాతన ధర్మంలోకి పిలుచుకునేది ఒక్కరన్నా అంటారా సార్? ఇప్పుడు మీరు మీ కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు సార్. మిమ్మల్ని చూసి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అట్లే నేర్చుకుంటే ఇంకేమవుతుంది సార్? ఇంకా మొత్తం ఇంకా ఉండే ఆస్తులన్నీ వాళ్ళకి రాపిచ్చేసి బ్రహ్మకుమారిసి వాళ్ళకి ఇంక పోయి మనం అక్కడ ఏం చేతగాని వాళ్ళ మాదిరి పెళ్ళాని అక్కయ్య అనుకుంటూ, మొగుడిని అన్నయ్య అనుకుంటూ, ఆమెన ఏం చేతగాని వాళ్ళలాగా అది జపం చేసుకుంటాడు సార్. ఈ బ్రహ్మకుమారిసి అంతా ఉత్తది డ్రామాలు అవన్నీ మీరు నమ్మగాకండి, తెలుసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి తను సనాతన ధర్మంలో ఉంటారు కదా, మన ధర్మం గురించి ఎందుకు చెప్పరు సార్? ఎవరు కూడా ఎవరు వచ్చినా మమ్మల్ని మార్చారు. మీరు ఎవరిని మార్చరా సార్? ఈయన మన మంతిన సత్యనారాయణ రాజు గారు కూడా ఆయన ఫాలోవర్ను నేను. ఎందుకంటే ఆయన బాగా ఆరోగ్యం గురించి మంచిగా చెప్తాడు కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి కూడా నేను పాటిస్తానన్నమాట. నీళ్ళు తాగడం అంట, తొందరగా తినడం అంట, అవన్నీ ఆయన కూడా అంతే. బ్రహ్మకుమారి ఫాలోవర్ వాళ్ళ భార్య విశాల గారు, ఈయన ఇద్దరు, ఈయన మంతిన గారు, ఈమె విశాల గారు ఇద్దరు బ్రహ్మకుమారి ఫాలోవర్సు. అందుకే అయి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ సంసారం చేయాలని ఉన్నా కూడా ఈయన వచ్చేసి ఆమెను అక్కయ్య అన్నప్పుడు, ఆమె వచ్చేసి ఈయన అన్నయ్య అన్నప్పుడు నా సంసారంలో మనము నిలబడలేమనుకుంటాము. అది అంటే నేను అంతలా బాగా చెప్పలేకపోవచ్చు, కొంచెం చెప్తాను అనమాట, తొందరగా అంతే. నేను కూడా బాగా అన్నీ నీట్గా నిదానంగా చెప్పాలని ఉంటుంది. ఇంకా అంత నీట్గా నిదానంగా చెప్పే అంత టైం ఉండదన్నమాట. ఇది చికెన్ వచ్చేసి మా అరబిక్ డైట్ చికెన్ అనమాట. ఇది కూడా దీంట్లోనే వేస్తున్నా, కాలుతుంది ఓ పక్క. మంతిన సత్యనారాయణ రాజు గారు ఆయన వచ్చేసి చాలా మంచి ఆయన, ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడుతున్నాడు. అట్లాంటిది మీరు ఇట పేకు మతాలలో లేకపోయి దాని గురించి మీరు స్పీచ్లు ఇచ్చితే వాళ్ళు వచ్చేసి
ఓ, మా ఇటటోళ్ళు అందరూ ఆ మాయలో పడితే ఏమైపోతాం సార్ మేము? మీరు సంపాదించిందంతా వాళ్ళకి రాపిచ్చేయాలా సార్? ఇంత కష్టపడి సంపాదించేసి వాళ్ళకి రాపిచ్చేస్తారు మళ్ళా లాస్ట్కి. చికెన్ కరెంట్ పొయ్యిలో పెట్టేసానండి, కాలుతుంటుంది. ఇప్పుడు మనం మసాలాన్ని రెడీ చేసుకుందాము. మీరు పోయినోళ్ళు పోకుండా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ మైకులు పట్టుకొని అందరికీ ఎందుకు సార్ చెప్పేది? ఇంకా ఎంతమందో పోవాలా నాశనం అయ్యానా? మీకు తెలిసి ఉండదు. మీరు ఒకవేళ తెలిస్తే కన్నా ఈ మాదిరి ఇది తప్పు, ఈ తప్పుడు మాతాలని తెలుసుకుంటే కన్నా మీరు జాగ్రత్త పడతారని నా ఆశ. అది ఎందుకంటే మీ ఫాలోవర్స్ కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, దాంట్లో నేను కూడా. అలాంటప్పుడు నమ్మి మా జీవితాలు నాశనం అయిపోయినట్టే కదా సార్. గోపిచంద్ గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు సార్. మీరు ఏమైనా సంపాదించుకునేది ఏమన్నా పిల్లల కోసము వాడు ఎత్తుపెట్టుకోండి సార్. ఆ మాయలో పడి ఏమన్నా ఆస్తులు పడి దాన్ని రాయిచ్చేస్తారేమో, నాకు భయంగా ఉంది. నేను అది ఇన్నేళ్ళ ఉంచి ఇంటర్వ్యూ ఇన్నేళ్ళ ఉంచా. మీ అత్తగారికి మీ పెళ్ళానికి ఏమన్నా తెలిసి ఉండదు మీ ఆవిడికి, అందుకని నేను లాక్కున్నారు. లేకపోతే కానీ ఆ దరిద్రంలోకి ఎవరు పోరు సార్. అమైనంగా ఒకటి వచ్చేసి గజియాబాద్లో ఏమో పేరు తప్పైతే క్షమించండి, ఆయన్ని జ్యూస్ అమ్ముకునేవాడు. జ్యూస్లో ఉచ్చపోసి అమ్ముతున్నాడంట. ఎవరు? టోపీ శాంతి కామకుడు అనమాట. మన జ్యూస్లో ఉచ్చగలి బాటలు పట్టుకొని ఉచ్చలి ఆయన జ్యూస్లో కలుపుతున్నాడంట. ఎవరో మన ఆయన పోయి, మన ధర్మం సంబంధించి ఆయన ఎవరో మరి తెలీదు, ఏం జ్యూస్ కొనుక్కొని తాగితే వాసన వచ్చిందంట. ఏంది వాసన వచ్చిందని అనుమానం వచ్చి లోపల పోయి చెక్ చేసి చూసే ఒక బాటలు పట్టుకొని పెట్టుకున్నాడంట. ఎప్పుడెప్పుడో నిన్నటి మొన్నటి రాత్రి పద్దని అన్ని మురగబెట్టి పెట్టుకున్నాడేమో. ఇదేంది అని పట్టుకొని నలుగుతంతే అవాయిని నిజంగా కక్కినాడంట ఉచ్చని. పద్దని నేను నిన్న ఒక్కపొద్దు ఉన్నా అనమాట, ఉపవాసం. నిన్న ఏకాదశిని ఉపవాసం ఉన్నా. అవని రాత్రి అన్నం తినలా నేను. దోసకాయ ఉంటే అది తిని గమ్మున అయిపోయినానా. పద్దని ఆకలి అవుతుంటే రొట్టె కాల్చుకొని తిందామని కూర్చొని అది ఆన్ చేసిన. మన ఎక్స్ ముస్లిం దారాసికో గారి లైవ్ ఆయన చెప్తున్నాడు ఏదో ఈ మాదిరి చేశాడని. అది నేతలకే నాకు వాంతికి వచ్చేసింది. కొనుక్కొని తాగుతారా వాళ్ళ దగ్గర? కొనుక్కొని తాగుతారా అంటున్నా. తాగేటప్పుడు కొనుక్కున్నప్పుడు ఒకటికి నాకు 100 సార్లు అది చెక్ చేసుకోండి, తినాలా తాగాలా వద్దా అని. ఐస్ క్రీమ్లలో ఎంగిలి ఉంచేది, జ్యూస్లలో ఉచ్చ కలిపేది, కబాబ్లలో పెంట కలిపేది. దేవుడా నాయన, ఈ భయంకరంగా ఎంత భయంకరం అంటే దేవుడా. ఎందుకు ఈ మాదిరి చేసామంటే టేస్ట్ కోసం అంట. అంటే వాడు ఉచ్చలు అంత టేస్ట్గా ఉంటాయా? బే దాంట్లో రొంత చెప్తాను అనుకోవాకండి. నా తెలివిగాడికి నాకు చదువు రాదు కాబట్టి నిజమేదో గ్రహించి చెప్తాను, అది ఒకటి అర్థం చేసుకోండి అంతే. దాంట్లో రొంత చెప్పినా కూడా అది నిజం చెప్తానని అబద్ధం చెప్తానని గ్రహించి తెలుసుకోండి. 1-4 సార్లు. నేను ఇప్పుడు తెలుసుకొని చెప్పేది కాదు ఇది. 5 సంవత్సరాల నుంచి చూస్తాను దీనిపైనే, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని. లేకపోతే ఇవన్నీ ఇప్పుడు వచ్చేసిన ఆవేశాలు ఏం కాదు. నేను కూడా అనుభవిస్తాను కాబట్టి నా మనసులోంచి వచ్చే బాధ, నా కడుపులోంచి గుండెలోంచి వచ్చే బాధ కక్కుకుంటాను అంతే. నేనేదో ఒకరిపైన బురద చల్లాలని కాదు, నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి, అనుభవిస్తాను కాబట్టి చెప్తాను. చూసినా కాబట్టి అది. నా వీడియోలు ఎప్పుడొచ్చాయో ఏమో తెలియదు, వెనక రావచ్చు ముందు రావచ్చు.
నిన్నంటే నిన్న ఏకాదశి అనమాట. నేను ఈ వీడియో ఎప్పుడొచ్చా తెలియదు కాబట్టి నిన్నని చెప్తాను. నిన్న ఏది 14వ తేదీ, అది ఎప్పుడొచ్చాయో వీడియోలు తెలియదు, వెనక ముందు వచ్చాయి అంతే. ఎప్పుడో అని అవన్నీ అనుకోవాకండి, ఎందుకంటే నా చేతులు లేదు వీడియోలు అప్లోడ్ చేసేది కాబట్టి. అందుకు ఆయన మన దాదాశ్రీకో గారు చెప్పడమే కాదు, మనం కూడా ఎన్నో చూస్తున్నాం కదా వీడియోలలో. ఎన్ని ఇప్పుడు వీడియోలు ఉన్నాయి కదా సరిగ్గా, లేకపోతే మనమే తప్పుడోళ్ళం అయ్యేవాళ్ళము. మనమే తప్పుడోళ్ళమై మనమే అబద్ధాలు చెప్పిన వాళ్ళం అయ్యేవాళ్ళము. అదే లైవ్లో, మన దారాసికో గారి లైవ్లో ఒక ఆయన వచ్చాడు, ఆర్కే అని. ఆయన పేరు వచ్చేసి రామకృష్ణ. మామూలుగా చాలా లైవ్లలో వస్తూ ఉంటాడు, మధ్యలో దొరుకుతాడు వచ్చి. సిగ్గు, మానవు, రోసము అవన్నీ మన సనాతన ధర్మం వదిలి పెట్టిపోయేటప్పుడే అన్నీ వదిలేసిపోతారేమో కానీ వీళ్ళు. అందుకే ఎప్పుడు నిజం లేని వాళ్ళ పక్క పోయేసి వాగుతుంటారు. నేను ఒకదాని తర్వాత ఒకటి వేచాను కదండి, చూడండి. ఇంకా అన్నీ మీ ఇంకా తెలుసుంటాయి కదా అందరికీ ఏం వేచనా ఏమని చెప్పేసి. అట్లా ఈ చెప్పుదా ఈ చెప్పాలంటే కన్నా కొంచెం కష్టమవుతుంది. అసలే పద్మవ్యూహంలో ఉన్నాము, అందుకని చెప్పేసి ఇట్లా. నెయ్యి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మసాలా దినుసులు, అవి వెజిటేబుల్ వచ్చేసి అల్లము, తెల్లగడ్డ అన్నీ వేగిపోయినాయి కదా. టమోటా 3 టమోటాలు ఇవి. ఉప్పు 1 రవ్వ. బుడమిరపకాయ కూడా వేసుకుందామండి. కుక్కర వేడలకు దావరావు ఉంటే బాగుండు. చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా. ఈయన ఆర్కే గారు పైకి మాత్రము అవునవును మీరు చెప్పేది నిజమే అని చెప్తాను దారాసికో గారికి. ఎందుకంటే ఆయన బాగా దారాసికో గారు బాగా నీకు సమాధానం చెప్పారు కదా, చెప్తూ కొట్టినట్ట. అందుకు చిన్నగా జారుకున్నావు పోయి ఆ నుంచా. నువ్వు ఇంతగా సపోర్ట్ వచ్చావు కదా పక్కన మతం వాళ్ళకి. నువ్వు రేపు ఒకవేళ మా ఎట్టోళ్ళు మిగలకపోయినారంటేనా నువ్వు ఫస్ట్ పోయేది ముందే. నువ్వు ఫస్ట్ పోయేది ముందు నువ్వే, మాకంటే ముందు ఫస్ట్ పోయేది నువ్వే పరలోకాన్ని చూసుకో. చూడండి బాగా ఉడికిపోయింది. నేను నీళ్ళు కూడా వేయలేదు, నీళ్ళు ఏమి అస్సలే వేయలేదు. టమోటా ఎక్కువ వేసినా కదా, ఇంకా బాగుంది అనమాట. ఈ మాదిరిగా తెల్లను పక్కన పెట్టుకునైనా తినొచ్చు. కాకపోతే దీనిపైన అన్నం వేద్దాము. అట్లా తినరు కాబట్టి, అట్లా అలవాటు ఇళ్ళకి లేదు కాబట్టి. ఈ అన్నం తెల్లన్నం చేసి పెట్టేసాను కదా పక్కన, అది వేసేస్తున్నా. దాంట్లో చూసేటి చెప్తానమాట. అంతా ఒకటే సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు చదువు రాదు, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుకొచ్చేటి చెప్తాను అనమాట. ఇంకోటి వచ్చేసి కర్ణాటకలో మన గణేశ మండపాలు 2 ధ్వంసం చేసి పెట్టినారంట. ఈ శాంతికామకులు ధ్వంసం చేసి పెడితే అమ్మాయిని ధ్వంసం చేసి పెట్టి మన హిందువుల ఆస్తులన్నీ సుమారుగా 100 కోట్ల దాకా, 1 కోటి 2 కోట్లు కాదు, నష్టం చేసి పెట్టినారంట. ఇంకన్నా మేల్కోండి, మొద్దు నిద్ర వదలండి. మొద్దు నిద్ర వదిలి పారు చూడండి అక్కడికి ఇక్కడికి. నిద్ర నటించుతున్నారేమో, నాకు తెలిసి నిద్ర నటిస్తూ ఉంటారు అంతే. ఎన్నిసార్లు మెడదెబ్బలు తిన్నా కూడా మనకుంగా సిగ్గురాలంటే ఇంకేం చేయాలి, మనకుంగా సిగ్గురాలంటే.
ఏమన్నంటే ఇంకా నా ఎట్టోళ్ళని ఇంకా అంటారు అనమాట. ఏంది నువ్వు అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు వేరే వాళ్ళ గురించి అని. వాళ్ళు చేసేది ఇలా కనపరాదు. ఎంత బాగా మటసంగా మానంగా ఉండాలా కలిసిమెలిసి. ఎవడో లేనివాడి కోసం ఇంత గొడవలు అవసరమా? నేను మామూలుగా ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను, ఎందుకంటే 10 నిమిషాలు ఉండా కాబట్టి. ఇంటికి పోయిన తర్వాత నా వంతు బాధ్యతగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఇంకా అంతవరకు నాకు ఓపిక లేదు. ఎన్ని కూర్చుంటే రక్తం మరిగిపోతాను. అందుకు బరువు పెట్టేద్దాం పైన. మామూలుగా అయితే గస్తీరు లోపల వేయాలన్నమాట. అన్నం పైకి పెట్టేసాం కాబట్టి గస్తీరు లోపల వేయాలి. జీడిపప్పులు నాకు తెలిసిన కాడికి నూనెలో వేపుకోకుండా ఇట్లా సన్న మంట పెట్టి సన్న మంట మీద వేపితే కన్నా నీట్గా గాలితే బాగా కరుంగు అంటాయి కానీ తినేటప్పుడు కూడా బిరికిన మెత్తగా పోవు. మొత్తానికి బిర్యానీ రెడీ అయిపోయిందండి. అరబిక్ స్టైల్ బిర్యానీ చూడండి, పొగలు వచ్చేస్తుంది. మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఘజియాబాద్లో కొందరు యువకులు చాలా కాలంగా జ్యూస్ సెంటర్ను నడిపిస్తున్నారు. ఇక్కడ రోజు ఎంతో మంది తమకు నచ్చిన పళ్ళ రసాల జ్యూస్ ను తాగుతూ వస్తున్నారు. అయితే ఈ దుర్మార్గులు మాత్రం మూత్రం కలిసిన జ్యూస్ ను విక్రయిస్తూ ఘోరానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియని ఎంతో మంది లొట్టలే. చూసినారు కదండి, నేనైతే కన్నా రాత్రి చూసాను అనమాట. అది మా దారాసిక గారు చెప్తా అంటే మళ్ళీ పద్దన కూడా కొంచెం విన్నాను ఈ మాదిరిని. అని చూసారా అండి, టీవీ వాళ్ళు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. టీవీ వాళ్ళని కూడా నమ్మకూడదండి అస్సలు. దొంగలు టీవీ వాళ్ళు కూడా ఏందంటావేమో. వాళ్ళ పేర్లు ఎత్తకుండా ఊరికే యువకులు కలిపినారని చెప్తున్నారు చూడండి. దొంగ మాటలన్నీ పేర్లు ఎత్తదేమండి, చెప్పచ్చు కదా. టోపీ వాళ్ళని పేర్లు ఎత్తకండి చెప్తున్నారు అంటే ఎవరు అనుకోవాలని. మొత్తానికి బిర్యానీ రెడీ అయిపోయిందండి. అరబిక్ స్టైల్ బిర్యానీ చూడండి. నేను సగానికి వేస్తున్నా, ఇవి సగం వేయాలన్నమాట. మా పిల్లలకు హెచ్చులు చేర్చి అటన్నీ మళ్ళీ వేయచ్చకుండా మళ్ళీ తినరు, అందుకని చెప్పేసి. సరే అండి, ఇంకా అందరికీ జై శ్రీరామ్, జై హింద్ ముందే చెప్తాను. ఎందుకంటే లాస్ట్లో చెప్తే మన కొడుకు అదేమన్నా వీడియో తక్కువ వస్తుందో ఏం పోడు, అందుకని రావడం లేదు. అందుకే ముందే చెప్తాను జై శ్రీరామ్, జై హింద్ అని. ఇంకా నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా చేయండి, నచ్చినా చేయండి. ఎందుకంటే నచ్చకపోతే కన్నా ఎందుకు చెప్తాందో ఏమో అని తెలుసుకునే దానికి చేయండి. మీ వాళ్ళకి చెప్పేదానికి చేయండి. నచ్చకన్నా కూడా నచ్చితే కన్నా మన కోసమే చెప్తాందని చేయండి. అంటే దీంట్లో అర్థం దీంట్లో ఏం చెప్పినా నాకే అర్థం కాలేదు కదా. సరే అండి, ఏదైతే ఏం లేండి. సరే ఇంకైనా ఓ ఇందు నిద్ర మేలుకో, లేకపోతే బియ్యం డబ్బు